హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫైనలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయగలుగుతున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది, అంటే ఒక 15 డేస్ అయితే అయిపోయినట్టుంది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఫైనలీ మా లివింగ్ రూమ్ కోసం ఈ డోర్ కర్టన్స్ అయితే ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నాకు ఎక్కువగా కామెంట్స్లో వచ్చింది ఏంటంటే, ఆ లివింగ్ రూమ్లో కర్టన్స్ చేంజ్ చేయొచ్చు కదా, వేరే కర్టన్స్ వేయచ్చు కదా అని చెప్పేసి. అంటే నేను కర్టన్స్ చేంజ్ చేస్తూ ఉంటాను, బుద్ధా డోర్ కర్టన్ ఒకటే చేంజ్ చేయలేను, అంటే మళ్ళీ అదే వాష్ చేసి అదే వేస్తూ ఉంటాను. ఈ ఇల్లు తెలుసు కదా మీ అందరికీ, చాలా పెద్దది. సో ఇంటికి చాలా ఎక్కువ మెటెస్లో డోర్ కర్టన్స్ పడుతుంది. ఇది ఇక్కడ తీసుకుని నెక్స్ట్ హౌస్కి అక్కడ చిన్న అయిపోతే అవన్నీ వేస్ట్ అయిపోతాయి. సో అందుకే నేను తీసుకోలేదు మాట. బట్ ఇదే ఓన్ హౌస్ అయితే నెక్స్ట్ వేరే లెవెల్లో మనం ఎలా అయినా సెట్ చేసుకుంటాను నేనైతే కనుక. రెంటెడ్ హౌస్ కాబట్టి సో ఏ హౌస్కి తగ్గట్టు ఆ హౌస్లో మనం ఉండాలి కదా. మా ఇంటి బ్యాక్ సైడ్ మాట. సో ఫుల్గా కొబ్బరి తోట ఉంటుంది. మాకు ఫ్రంట్ ఎంట్రన్స్ బాల్కనీ కన్నా బ్యాక్ సైడ్ బాల్కనీలోనే మంచి గాలి వస్తుంది. కొబ్బరి తోట అంటే అక్కడే ఉంటుంది కాబట్టి అన్నట్టు. ఇంకా లాస్ట్ మంత్ కూడా పంట బాగా పండింది. సో కొత్తగా మరి నాట్లు అవన్నీ కూడా నాటుతున్నారు. సో అందుకే అలా ఉంది, మీకు మట్టి అలా కనిపిస్తుంది. ఇంక ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తే కనుక తొంప చేస్తున్నాను. హెవీ బ్రేక్ఫాస్ట్ తినడం కన్నా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తినడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇది రాగి తుంప చాలామంది తెలిసే ఉంటుంది. దీంట్లో కొంచెం బెల్లం వేసుకొని చేస్తారు. మీకు ఇష్టం ఉంటే గీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నేను మస్టర్డ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, సో ఆ ఆయిల్తో చేస్తామన్నమాట. మా అమ్మగారు చెప్పి కొంచెం నడుము నొప్పి అది తగ్గుతుంది, గానుగ నూనె లైక్ అలాంటివి. అది ఇంక నేను లాస్ట్ టైం అంటే 2 వీక్స్ బ్యాక్ కాకినాడ వెళ్ళినప్పుడు గ్రాసరీస్ తీసుకున్నాను. అవి నాకు సర్దడానికే టైం దొరకలేదు. సో అక్కడ నుంచి వచ్చాక ఇక్కడ కూడా క్లీనింగ్ పనులు అవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడైతే ఇవన్నీ తీస్తున్నమాట, ఏమేమి తీసుకున్నానో హడావిడిగా అని చెప్పేసి. మనందరి ఫీలింగ్ ఏంటంటే, మనం డీమార్ట్‌కో లేదంటే రిలయన్స్‌కి వెళ్తే మనకి కొంచెం గ్రాసరీస్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కదా, మనీకి అంత రీజనబుల్గా ఉంటుంది, తక్కువ అవుతుంది అని చెప్పి అనుకుంటాం. మెయిన్ డీమార్ట్‌కి వెళ్తే అక్కడ తక్కువ అవుతుంది అని అనుకుంటాం. బట్ మనకి ఒక 2000, 3000లో టార్గెట్ బడ్జెట్ పెట్టుకొని వెళ్తే మనకి తెలియకుండా 5K కూడా అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మనకు అవసరం లేనిది అవసరం ఉన్నది, అంటే ఎనీ సూపర్ మార్కెట్ కూడా అవసరం ఉన్నది లేనిది కనిపించిందల్లా వేసేస్తాం. సో మన బడ్జెట్ ఎప్పుడు కూడా క్రాస్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో అలా కన్నా నాకేమనిపిస్తుంది అంటే, కరెక్ట్గా లిస్ట్ రాసుకొని ఏ గ్రాసరీ షాప్స్ ఫస్ట్లో ఉండేవి కదా ఈ సూపర్ మార్కెట్స్ రాకముందు, ఆ షాప్స్కి వెళ్ళి కట్టించుకుంటే అప్పుడు మన బడ్జెట్ తగ్గట్టు అవుతుంది అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఎవరికి అంత ఓపిక ఉంది మార్కెట్కి వెళ్ళడం? స్టైల్కి అందరూ డీమార్ట్కే వెళ్ళిపోతున్నాం అన్నమాట, ఇంక్లూడింగ్ మీ. మీరేమంటారు? మీ సజెషన్ నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంక ఇక్కడ వంట అయితే చేస్తున్నాను. కుకింగ్ వచ్చి ఏమంటే రైస్ పెట్టేశాను, పప్పుచారు పెట్టేశాను, అండ్ నెక్స్ట్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం రోస్ట్ చికెన్ కర్రీలా చేస్తున్నాను. అంటే మనకి వాటర్ అది వేసుకొని అలా కాకుండా, వాటర్ లేకుండా చికెన్ రోస్ట్ అనమాట. సో మనకి రైస్లోని ఫ్రైలా ఉంటుంది, చపాతీలో నైట్ చపాతీకి కొంచెం గ్రేవ్ కూడా ఉంటుంది ఆనియన్స్ వేయడం వల్ల. అదే వాటర్ వేస్తే మాత్రం అది వేరేలా ఉంటుంది, అది నాకు అసలు ఇష్టం ఉండదు. ఆ టైప్ కర్రీ ఎప్పుడో ఒక్కసారి మాత్రమే చేస్తాను అలాగా. ఈ ఐరన్ కడాయి వచ్చి నేను అది విండేస్ వ్యాలీ నుంచి తీసుకున్నానండి. ఏ కడాయిలు వచ్చి ఎన్నిసార్లు పెనాలు కొన్నా ఏంటో తెలియదు, అడగట్టేస్తున్నాయి అన్నమాట మెయిన్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు. సో ఇలా కాదు, నాన్ స్టిక్ తీసుకోకూడదని చెప్పేసి ఎలా అయినా సరే అయితే మనకి బ్రాస్ కానీ లేదంటే ఇది ఉంటుంది కదా, ఏమంటారు ఐరన్ కడాయి, ఇవి యూజ్ చేస్తే బెస్ట్ ఫ్రై ఐటమ్స్కి. నాన్ స్టిక్ అయినా పాడైపోతుంది, C1D స్టీల్ ఇవి అలాంటివన్నీ అయితే అసలు వాడకూడదు అన్నమాట. సో ఇదైతే బాగా పనిచేస్తుందని చెప్పచ్చు. ఈ కడాయి వచ్చి నాకు 3000 పడింది. దీంతో ఇంకొకటి చిన్నది వస్తుంది అనమాట. బట్ వర్త్ అని చెప్పచ్చండి. కొంచెం ఫ్రై ఐటమ్స్ చేసినాడు ప్రశాంతంగా ఉంటుంది, దీంట్లో చేసిన టేస్ట్ కూడా వేరే ఉంటుంది. ప్రమోషన్ కాదు, నేను తీసుకున్నాను, బాగానే వర్క్ చేస్తుందని మీకు చెప్తున్నాను అంతేమాట. అది ఇంకా కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆయనకి క్యారేజ్ కూడా పెట్టాలి అన్నట్టు. మీరు చికెన్ కర్రీలు అంటే టేస్ట్గా రావడానికి మీ దగ్గర ఏదైనా ఇంకా సీక్రెట్స్ ఏమైనా అంటే మీరు కుకింగ్ టిప్స్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మేము మోస్ట్లీ ఎక్కువగా తినేది ఒక చికెన్లోనే
అన్ని తిప్పి తిప్పి వెరైటీస్ చేస్తామాట. ఇంకా అంతే, ఫిష్ అలవాట్లేదు, మటన్ అసలు రేర్ మాట. రేర్ అంటే ఏం 2 మంత్స్ 3 మంత్స్కి వన్స్ అన్నట్టు అలాగా. ఇంకా బెడ్షీట్స్ ఇంకెప్పుడైనా మీకు చెప్తా ఉంటాను కదా నేను, ఈవినింగ్ అంటే మార్నింగ్ ఏదైనా ఒక పని మనం నెగ్లెక్ట్ చేసి పోస్ట్ పోన్ చేసామంటే ఆ పని ఈవినింగ్ వరకు నెక్స్ట్ డే వరకు కంటిన్యూ అవుతుందని ఇదే మాట. మార్నింగ్ వేయలేదు కొంచెం కుదరక, ఇంకా ఈవినింగ్ దాకా దీని పరిస్థితి అయితే ఇలానే ఉంది నేను చేంజ్ చేసి బెడ్షీట్ చేసే వరకు. అందుకే నా దృష్టిలో ఏ పని కూడా పోస్ట్ పోన్ చేయకూడదు, అంటే బద్దకించకూడదు, అంటే ఒక మాటలో చెప్పాలంటే. ఇంకా మన పనులు మనకి ఎప్పుడైతే తొందరగా కంప్లీట్ చేసేసుకుంటామో ఆ తర్వాత ప్రశాంతంగా ఎంతసేపు అయినా కూర్చోవచ్చండి, ఏమంటారు? అంతే తప్పించి ఎక్కడిదక్కడ వదిలేసి మనం అలా లేట్ చేసామంటే ఆ లేట్ అవుతూనే ఉంటుంది అన్నమాట. అన్నట్టు చాలామందికి కూడా హెయిర్ స్టైల్ ఇంట్లోనే, అంటే హెయిర్ ఎక్కువగా లీవ్ చేసుకొని వదలడం, లేదంటే అంటే చాలామంది నేను చూశాను లీవ్ చేసుకుని వదలడం, లేదంటే కంప్లీట్గా ముడి వేసేసుకోవడం చేస్తారు తప్పించి అయితే జడ వేసుకోవడము లేదంటే చిన్న క్లిప్ పెట్టుకోవడం అలా కూడా చేయరు, ఎందుకో తెలియదు. నాకైతే అసలు నా వల్ల కాదు ఇంట్లో హెయిర్ లీవ్ చేసుకున్నాడు. ఎప్పుడైనా వీడియోస్ కోసం లేదా బయటకి ఎప్పుడైనా వెళ్తే అది తప్పదు, కానీ ఇంట్లో హెయిర్ లీవ్ చేసుకొని వంట చేయడం కానీ ముడి అయితే అస్సలు వేసుకోవడం ఇష్టం ఉండదు అన్నమాట నాకు. అయితే అంటే ఎప్పుడు అలా కాకుండా కొంచెం జడ వేసుకోవడం, లేదంటే ఆల్మోస్ట్ నేను జడే వేస్తాను, లేదంటే ఇలాగ మొదట్లో క్లిప్ పెట్టేసుకుంటాను అనమాట. ముళ్ళు అది వేసుకొని ఉండకూడదంట, అదేంటో తెలియదు రీజన్. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అది నెక్స్ట్ ఇక్కడ ఈవినింగే అయిపోయింది కదా, సో మార్నింగ్ పనులు మార్నింగ్ అయితే, ఈవినింగ్ పనులు ఈవినింగ్ మాట. సో చూడడానికి మీకు ఎంత నీట్గా కనిపిస్తున్న టైల్స్ అయితే, అది తుడిచినప్పుడు ఆ డస్ట్ మాకైతే కనిపిస్తుంది, వీడియోలో క్యాప్చర్ చేయడం చాలా కష్టం. నాకు ఇల్లు నీట్గా లేకపోతే మెయిన్ టైల్స్ దగ్గర కానీ కూర్చున్న బెడ్షీట్స్ దివాన్ కార్డ్స్ ఆ సోఫాలు అవి ఉంటాయి కదా అక్కడ, నెక్స్ట్ వచ్చి కిచెన్ ప్లాట్ఫామ్ మీద నీట్గా లేకపోతే అబ్బా నిజంగా అదేమంటే తిక్క మైండ్కి నాకు ఎక్కేస్తుంది అనమాట. అంత ఓసిడి అంత ఇది, ఏదైనా ఎక్కడైనా పెడితే అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. దానికంటే ఒక ప్లేస్ పెట్టినప్పుడు మనం అక్కడ పెట్టకుండా దాన్ని మార్చి ఇష్టాసరంగా అలా ఎందుకు చేస్తారో తెలియదు. సో ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. ఫైనల్లీ ఇక్కడ ఆయన ఫ్రూట్స్ కూడా తెచ్చారు, అది కూడా ఆర్గనైజ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా అన్నీ ఒక దాంట్లో వేసుకుంటే మనకి ఈజీగా కనిపిస్తుంది తినడానికి అన్నట్టు. ఇక్కడ నేను ఇలాగ ఆన్లైన్ షాపర్ అయితే తీసుకున్నాను. చాలా రివ్యూస్ చెక్ చేసి చాలా ప్రొడక్ట్స్ చూసి ఫైనలీ ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. నిజంగా వర్త్ అని చెప్పచ్చండి, చాలా బాగుంది. దీనికి 4 బ్లేడ్స్ అయితే ఇలా ఇచ్చారు, ఇలా మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట. మీకు ఆనియన్స్ వేసి కూడా చూపిస్తాను. ఆమ్లెట్కి కానీ లేదా తక్కువ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు కానీ క్వాంటిటీ పడుతుంది, కనీసం ఒక 4 ఉల్లిపాయలు మనం దీంట్లో వేసుకోవచ్చు అన్నమాట. అలాగా ఏదైనా పచ్చిమిర్చి క్యారెట్ బీట్రూట్ ఏదైనా సరే నెక్స్ట్ వీడియోస్లోని కుకింగ్ చేసినప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను. ఇంకా అది ఏమంటే వెజిటేబుల్స్ అవన్నీ కూడా. సో ఫైనల్లీ మనకి ఇది ఈజీగా అయిపోతుంది, చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవడం కష్టం. ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసాను అనుకోండి ఇంకా బాగా షాప్ అవుతుంది అన్నమాట. సో అంత బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే కనుక. లింక్ కింద ట్యాగ్ చేస్తే చెక్ చేయండి. నచ్చితే వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ నచ్చితే లైక్ చేయండి.